హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలీస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజు వచ్చేసి క్విక్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. నేను స్వీట్ అప్పం చేసుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ అండి. స్వీట్ తినని పిల్లలకి సేమ్ ప్రాసెస్తో కొన్ని చేంజెస్ తోటి మనము మామూలుగా అయితే బోండా అంటే మైదాపిండితో వేస్తాం కదా, కానీ మనకు మైదాపిండి అస్సలు ఇష్టం ఉండదు, పిల్లలకి ఇవ్వాలంటే కూడా భయపడుతుంటాం. అలాంటి ప్లేస్లో ఈ విధంగా మీకు క్లియర్ వీడియో కావాలంటే నెక్స్ట్ నేను షార్ట్లో షేర్ చేసుకుంటానులేండి. ఇక్కడ నేను అప్పం చేయాలనుకుంటున్నాను పిల్లలకి హెల్దీ అనేసి. 1 కప్ సూజీ, ఉప్మా రవ్వ అంటాం చూడండి, ఆ ఉప్మా రవ్వకి ఒక 1.5 కప్ 1 కప్ మిల్క్ తీసుకొని 10 to 15 minutes వదిలేయండి, సోక్ చేయండి. అందులోనే నేను విలాచి కూడా వేసాను, మంచి ఫ్లేవర్ ఉంటుందని. సో మీరు బోండా టైప్ లాగా కావాలంటే ఈ మిల్క్ ప్లేస్లో పెరుగుతో చేసుకోండి, ఓకేనా. ఆఫ్టర్ 10 minutes తర్వాతకి చూడండి మంచిగా మనకి ఉప్మా రవ్వ కూడా మెత్తగా నానిపోయింది. నెక్స్ట్ ఇందులో 1 కప్ ఉప్మా రవ్వకి నేనైతే 2 స్పూన్స్ గోధుమ పిండి వాడుతున్నాను. అలాగే 2 స్పూన్స్ మనం రైస్ ఫ్లోరు. సో మనం గోధుమ పిండి ఎంత అయితే తీసుకుంటామో రైస్ ఫ్లోర్ కూడా అంతే తీసుకోవాలండి. అప్పుడు ఈ విధంగా జస్ట్ అలా కలుపుకోండి. నెక్స్ట్ డైరెక్ట్గా మీకు ఇంత టైం లేదు, రావట్లేదు, కలుపుకోవడానికి టైం వేస్ట్ అనిపిస్తే మీరు మిక్సీలోనైనా పెట్టేసుకోండి. నేను ఇవన్నీ మీకు కలిసిపోతాయి అనేటట్టుగా ఇలా చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ ఈ విధంగా ఇంకొంచెం మిల్క్ పడుతుందండి. మీరు బోండాలాగా చేసుకోవాలి, హాట్గా అంటే పునుగుల్లాగా చేసుకోవాలి అంటే మాత్రము వాటర్ ఆర్ పెరుగు మజ్జిగ అయినా వేసుకోవచ్చు. నేను అది క్లియర్గా ఉంటుంది, నెక్స్ట్ షార్ట్లో పెడతానులేండి, వీడియోలాగా కాకుండా షార్ట్లో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా, ఓకేనా. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాక పించ్ సాల్ట్, కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. అప్పం చేస్తున్నాను కాబట్టి నేను బేకింగ్ పౌడర్ అండి, కేక్స్లో మనం వేస్తాం చూడండి, అది కూడా కొంచెం పించ్ అలా యూస్ చేయాలి. బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాతకి మిల్క్ అంతా ఇంత ఏం లేదండి, కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని మీరు అలా మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ విధంగా. సో ఇదంతా నేనైతే మిక్సీలో స్మూత్ బ్యాటర్ లాగా పట్టేసుకుంటున్నాను. ఇలా చేస్తే రాదు, వస్తుంది మనకి అప్పంలాగా వస్తుంది కానీ బరకగా ఉంటుంది, పిల్లలు తినడానికి కొంచెం ఇన్కన్వీనియంట్గా, అంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, అలానైనా చేసుకోండి. నెక్స్ట్ నేను స్వీట్ అన్నాను కాబట్టి ఇందులో మీకు ఎంత స్వీట్నెస్ కావాలో, ఎంత తినాలనుకుంటారో అంత ఒక 3-4 స్పూన్స్ అయితే సరిపోతుందండి పిల్లలకి. నెక్స్ట్ ఇలా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోండి, ఎంత బాగుంటుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మంచిగా అనిపిస్తుంది, క్విక్గానే అయిపోతుంది, మనకు ప్రాసెస్ కూడా పెద్దగా ఏముండదు, ఓకేనా. ఈ విధంగా చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉన్నదో. సో ఈ విధంగా ఉండాలి, స్మూత్ బ్యాటర్ లాగా ఉండాలి. నెక్స్ట్ నేను డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకొని కొంచెంగా వేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఆయిల్ మనకి వేడి అయినది తర్వాతకి సో కొంచెంగా నేనైతే ఒక చిన్న టీ గ్లాసులో వేసుకొని ఈ విధంగా పోర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క అప్పం మంచిగా పొంగుతుంది. నేను చిన్నగా చేస్తున్నాను, పిల్లలకి తినడానికి కొంచెం బాగుంటుంది, చూడ్డానికి కలర్ఫుల్. కానీ మీరు పెద్దగా సైజు లాగానైనా చేసుకోవచ్చు, పెద్దగా పోర్ చేస్తే పెద్దగా వస్తుంది. సో ఈ విధంగా చిన్న గ్లాసులో తీసుకొని ఎక్కువగా పిండి వేసుకుంటే పెద్దగా వస్తుంది. నేనైతే నార్మల్ సైజు వేసుకుంటున్నాను అంతే. ప్రతి ఒక్కటి పొంగుతుందండి, ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు మళ్ళీ చేయమంటారు. సో స్వీట్ తినే వాళ్ళకైతే ఇలా, తినని వాళ్ళకి బోండాలాగా అయినా వేసి ఇవ్వండి. కొంచెం కారము, లైట్గా ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్ అలా కూడా వేసి ఇవ్వచ్చు, బోండా టైప్ లాగా వస్తుంది, ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం స్పైసీ కావాలంటే అలా. సో ఈ విధంగా కొంచెంగా షేప్ కావాలంటే మీరు ఒక చిన్న టిప్ చెప్తాను. మనకి సాంబార్ పోసుకునే గరిటె ఉంటుంది చూడండి, అందులో పోర్ చేసి ఆయిల్లో వేయండి. బట్ నాకు ఇదే ఈజీ అనిపించింది, ఇందులోనే ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇలా. ఇంకా చిన్నగా కావాలి పునుగుల్లాగా అంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి పొంగుతుందండి, ఎందుకంటే మనం మంచిగా మిల్క్లో నానపెట్టాము, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాం కాబట్టి సూపర్ ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. సో ఇవన్నీ ఇంకా ఇవి ఒక 2-3 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఒక 5 days వరకు మంచిగా పిల్లలకి మార్నింగ్ కనేకి ఎక్స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఫాస్ట్గా అయిపోతాయి, ఒక 3-4 ఇస్తే మిన్నుకు కూడా ఈ విధంగా ఇవ్వచ్చు అనేసి. ఎమ్మీ ఉంటుంది, మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.
స్వీట్నెస్ కదా, మా పిల్లలు బెల్లంతో చేసినవి బాగా ఇష్టంగా తింటారు, అందుకే నేను చేస్తూ ఉంటాను. సో చూసారు కదా ఎంత బాగా లోపల వరకు పొంగి ఎంత బాగుందో. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు, క్విక్గా కూడా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. మనకి స్వీట్నెస్ కాకుండా ఉండాలంటే చెప్పాను కదా, కారం అలాంటి వాటితోటి వేయండి. మా మిన్నుకి కన్నయ్యకైతే స్వీట్ బాగా ఇష్టం అండి, ఐరన్ వస్తుంది కదా బెల్లం తింటే కూడా, అందుకని ఖచ్చితంగా ఇస్తూ ఉండండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, అవి చేస్తూ ఉన్నానండి, కొంచెం లేట్ అవుతుంది, పోస్ట్ చేస్తాను స్లోగానైనా, ఓకేనా. ఇలా నెక్స్ట్ అయితే ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా తిన్నారు అనేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మిన్నుకైతే బాగా నచ్చిందంట, తినడం వదిలేసి మరీ సూపర్ అని చెప్తున్నాడు. కన్నయ్య లేవలేదండి, లేవగానే ఇంకా ఇచ్చేసేయాలి, మెత్తగా బాగుంటాయి, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.